నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ, బాసరలో వైభవోపేతంగా మూలా నక్షత్ర వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి నామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు. కన్నుల పండుగగా తిరుమల బ్రహ్మోత్సవాలు, హనుమంత వాహనంపై విహరిస్తున్న శ్రీవారు. చెరువులను చెరబట్టే వారిని తాట తీస్తామన్న ముఖ్యమంత్రి, మూసీ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని పిలుపు. ఆసియా కప్ ఫైనల్లో పాక్పై భారత్ ఘన విజయం, హ్యాట్రిక్ గెలుపుపై దేశవ్యాప్తంగా సంబరాలు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సరస్వతీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇవాళ వేకోజాము నుంచి దాదాపు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం చేసుకునేందుకు కుల సంకేత బాలని కుల అంతస్థాకౌలిని కులయోగిని కుల సమయాంతస్థా సమయాచారతత్పర బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుధిత విష్ణు గ్రంథ విభేదిని ఆజ్ఞాచక్రాంతరాలస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాం భుజారూఢ సుధాసారాభివర్షిణి శక్తి కుండలని బహిదంతనేయసి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం దుర్గగుడి వద్ద రాత్రి 1:30 నిమిషాల నుంచి దర్శనాలు మొత్తం 6 లైన్లలో అనుమతిస్తూ వారిని దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. క్యూ లైన్లో చూస్తే కనుక మొత్తంగా 100, 300 అలాగే 500 రూపాయల దర్శనాలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇవాళ రద్దీ దృష్ట్యా ఈ క్యూ లైన్లో ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొత్తంగా అన్ని క్యూ లైన్లను కూడా ఉచిత దర్శనాలకే అధికారులు అనుమతిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా చేయడం, అలాగే విధంగా సంతృప్తికరంగా అలాగే ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తే కనుక దాదాపు 1,00,000 మంది భక్తులు ఇప్పటికే అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. మొత్తంగా 3 లక్షల మంది భక్తులు ఇవాళ ఆ పైననే మృత్యుబధనే నిష్క్రియా నిష్పరిగ్రహ దుర్గమా దుర్గా దుర్గహంతే సుఖప్రదా సర్వజ్ఞా సాంద్ర కరుణ సమానాధికవర్జిత సర్వేశ్వరే సర్వమయే సర్వమంత్రస్వరూపిణి మాహేశ్వరే మహాదేవి మహాలక్ష్మీ రుణప్రియా మహామాయా మహాసత్వ. బాసరలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వేకువజామునే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన చదువుల తల్లిగా బాసర అక్షర జ్ఞానాలతో విలసిల్లుతుంది. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తుతి అనే నామస్థలంతో పునీతమవుతుంది. వసంత పంచమి వేడుకల్లో అప్పుడు బాసర అమ్మవారు పుట్టినరోజైతే నవరాత్రుల సందర్భంగా వచ్చే మూల నక్షత్రం అమ్మవారి జన్మదినం. తెలుగు రాష్ట్రం నుంచి భారీగా భక్తజనం వచ్చింది. అర్ధరాత్రి 2 గంటలకే అధికార యంత్రాంగం అక్షరాభ్యాసాలను ప్రారంభించింది. ఇప్పటికే వేలాది అక్షరాభ్యాసాలు పూర్తయ్యాయి. ఇప్పుడు బాసర అమ్మవారి సన్నిధానంలో మనం ఉన్నాం.
తెలుగు రాష్ట్రం నుంచి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈసారి మాత్రం కొంత తక్కువ ఉంది. ఎందుకంటే ప్రధానంగా బాసర గోదావరి సమీపంలో ఉన్నది. గోదావరి నిండు ప్రవాహంగా ప్రవహిస్తుంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలతో వరద పోటెత్తుంది. దానికి అనుగుణంగా ప్రభావం బాసర పైన పడుతుంది. బాసర అమ్మవారి క్షేత్రం ఇప్పుడు ఉన్నాము. దీని పక్కన కూడా భారీగా వరద వచ్చి చేరింది. అంటే అధికార యంత్రాంగం కూడా అమ్మవారి దర్శనాలకి అనుమతిస్తుంది కానీ తప్ప పుణ్యస్నానాలకు అనుమతించని పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక దాదాపు 1980-84 ప్రాంతంలో ఇలాంటి వరద వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రావడం కొంత భక్తుల్ని అట్లా అధికారులు లేదా అమ్మవారి ఆలయం పోవడం కూడా భక్తజనం రాక కొంత ప్రభావం చూపుతుంది. చాలామంది భక్తులు కూడా ఆ పుణ్యస్నానం చేయలేకపోయామని ఒక ఆవేదన వినిపిస్తుంది చాలామంది భక్తులు. సరే, ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు గోదావరి ఉప్పొంగడం వల్ల, ఈరోజు గోదావరి ఉగ్ర రూపం దాల్చడం వల్ల ఇక వచ్చిన దక్షిణ భారతదేశంలో పవిత్రమైన బాసర అమ్మవారికి వచ్చే భక్తులు అక్కడ స్నానం చేయడానికి కానీ గోదావరి చూడడానికి కానీ వెళ్ళడానికి ఆకాంక్షలు నిర్వహించబడ్డది. ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు 1983లో వచ్చినాయి. అయితే ఇప్పుడే వచ్చింది గోదావరి, అంత ఉగ్రరూపం దాల్చింది. ఈ దేవాలయానికి ఆనుకొని ప్రవహిస్తున్నది గోదావరి. ఇట్లా ఈ 40-42 సంవత్సరాల క్రితం వచ్చిన గోదావరి ఇప్పుడు రావడం భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. మరియు బాసర గ్రామస్తులకు కూడా ఇబ్బంది కలుగుతున్నది. ఇక్కడ వచ్చే దేవాలయానికి వచ్చే భక్తులకు కానీ పుణ్యస్థానం ఆచరించడానికి కానీ ఇక్కడ బాసరలో ఉండే పంట పొలాలు మ్యాక్సిమంగా మునిగిపోయినాయి. తీరని నష్టం ఈ గోదావరి ఉగ్రరూపం దాల్చడం వల్ల బాసర గ్రామస్తులకు మరి భక్తులకు తీరని ఆవేదన. అంటే ఒక భక్తుడి ఆవేదన గోదావరి ఉగ్రరూపం కారణంగా బాసర వచ్చే భక్తులకి కాకుండా స్థానికంగా పంట పొలాలు కూడా తీవ్రంగా నష్టపోయిందనే ఒక ఆవేదన ఆర్ద్రత వినిపిస్తుంది. సరే, అమ్మవారి ప్రాతిథ్యం మీరు ఎప్పటి నుంచి దర్శనం చేసుకుంటే ఉన్నది? అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకోవడానికి కారణమే? ఓం శ్రీ సరస్వతే నమః. ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు సరస్వతీ మాత అలంకరణ విశిష్ట ప్రాధాన్యత. ఇక్కడ బాసర క్షేత్రంలో అక్షరాభ్యాసం కానీ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, తర్వాత అనేక రాష్ట్రాల నుంచి అశేష జనవాహిని వచ్చింది. కానీ ఇంతకుముందున్నంత రష్ ఈసారి కొంచెం తగ్గింది. దీనికి కారణం వరదలు, తర్వాత ఈ అకాల వర్షాలు. అయినప్పటికీ ఈరోజు అమ్మవారి యొక్క విశిష్ట ప్రాధాన్యత వలన ఈరోజు అమ్మవారి క్షేత్రంలో మార్నింగ్ 3 గంటల నుంచే అభిషేకము, అర్చన, అదేవిధంగా అమ్మవారి దగ్గర భక్తులు మరి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ మరి ఈరోజు ఎంతో వైభవంగా ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నారు. అమ్మవారు ఇవాళ ప్రాశస్త్యం ఏంటి చెప్తారు? ఇవాళటి ప్రాశస్త్యం ఏంటి? బాసర మూల నక్షత్రం అంటే ఓం సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠలే సరస్వతి నమోస్తుతే. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో ముఖ్యంగా ప్రధానంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ప్రధానంగా సరస్వతి అమ్మవారు. ఈ అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారికి సరస్వతి అమ్మవారి యొక్క నక్షత్రం. ఈ నక్షత్రం రోజున ఈ సరస్వతి క్షేత్రంలో అమ్మవారికి చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజగా నిర్వహిస్తే అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాలు లభిస్తాయి కాబట్టి అని శాస్త్రోక్తి మనకు. కాబట్టి ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారి దగ్గర వచ్చి అమ్మవారి చింతన అక్షరాభ్యాసము సరస్వతి పూజ నిర్వహించుకొని అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాక్షలతో పాటు అమ్మవారి అనుగ్రహంతో పాటు విశేషమైనటువంటి బుద్ధి, మేధా సంపత్తి మరియు విద్య వస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి ఈ శారదీయ నవరాత్రి రోజులో విశేషంగా సరస్వతి అమ్మవారి కొలువైనటువంటి సరస్వతి క్షేత్రంలో మూలా నక్షత్రం రోజున విశేషంగా పూజాధికారులు మరియు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. ఇవాళ సాయంత్రం ఎప్పటి వరకు జరుగుతుంది ఈ వేడుక? ఈరోజు మొత్తం ఉదయం ప్రాతకాల సుప్రభాత సేవతో ఈ అమ్మవారి యొక్క దర్శనాలు మరియు అక్షరాభ్యాసాలు ప్రారంభమైనాయి. ఇది సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఓం సరస్వతి నమః అనే
మంత్ర ఉచ్చారణతో అమ్మవారి అనుగ్రహాన్ని అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం. బాసర క్షేత్ర స్థానాచార్యులు అభిప్రాయం అంటే బాసర నవరాత్రుల ఉత్సవాలు ఈసారి 10 రోజుల వరకు వస్తుంది. అంటే అక్టోబర్ 2వ తేదీన దసరా విజయదశమి నిర్వహించే ఉంటుంది. ఆ రోజు అమ్మవారిని ఊరేగింపు చేసి తిరిగి సాయంత్రం వచ్చిన తర్వాత మా వ్యాసపూర్లో ఊరేగింపు ఉంటుంది. ఆ వ్యాసపూర్లో ఊరేగింపు తర్వాత ప్రత్యేకమైన పూజల కార్యక్రమంతో శరన్నవరాత్రుల వేడుక ముగుస్తుందనే మాట ఆయన చెబుతుంది. బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కానీ బాసర క్షేత్రంతో పాటు నిర్మల్ జిల్లాలో వర్షాలు లేకపోయినప్పటికీ ఎగువనున్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నిండుకుండా తలపిస్తుంది. దానికి అనుగుణంగా బాసర వచ్చే భక్తులందరినీ గోదావరి పుణ్యస్నానం చేయడానికి అధికార యంత్రాంగం అనుమతించలేదు. ఫలితంగా ఒక అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం తప్ప పుణ్యస్నానాన్ని ఆచరించడానికి అయితే లేదు. ఇది బాసరలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. కనీ విని ఎరుగని రీతిలో కన్నుల పండువగా వైకుంఠనాథునికి సాగిన గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తజనం సంద్రమై పోటెత్తింది. వాహన సేవ వీక్షించేందుకు వచ్చిన సుమారు 3 లక్షల మంది భక్తులకు టీటీడీ సకల సౌకర్యాలు కల్పించింది. సామాన్య భక్తులకు స్వామివారి వైభవ సాక్షాత్కారమే ప్రథమ ప్రాధాన్యంగా కలియుగాధిపతికి గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి స్వామికి అత్యంత ప్రియమైన సేవకుడు గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు గరుడ వాహనంపై స్వామివారు విశేష ఆభరణాలతో అలంకారమై గజమాలలు, శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలల్ని స్వామివారు ధరించి తిరుమాడ వీధుల్లో ఊరేగారు. గర్భాలయంలో మూలవర్లకు సదా సమర్పణలో ఉండే చతుర్భుజ లక్ష్మీహారం, 5 పేట్ల సహస్రనామం, మకరకంఠి అనే ప్రాచీనమైన 3 అంతస్తులుగా ఉన్న తిరు ఆభరణాలు గరుడ వాహన సేవలో స్వామివారికి అలంకరించారు. గరుడ వాహనంపై వీధుల్లోకి వేంచేసిన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానము కలుగుతుందని భక్తుల విశ్వాసం. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి గరుడ వాహన సేవను దర్శించుకునేందుకు అశేషంగా తరలివచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ముందు జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తితిదే గరుడ వాహన సేవను సాయంత్రం 6:07 నుంచి 12:15 వరకు సాగింది. తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ మాడ వీధుల్లో గల 231 గ్యాలరీలో మధ్యాహ్నానికి దాదాపు 1.9 లక్షల మంది భక్తులు నిండిపోయారు. గరుడ వాహన సేవను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే గ్యాలరీల్లో ఉన్న భక్తులకు అందుతున్న సేవల్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. భక్తులకు అందజేసిన అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలపై భక్తుల్ని అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. గరుడ సేవ నాడు దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. దాంట్లో 1,80,000 మంది భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు మాడా స్ట్రీట్స్లో వేచి ఉండి 25,000 మంది భక్తులు బయట హోల్డింగ్ ఏరియాలో మనం 4 మూలాల్లో కూడా వారిని మాడా స్ట్రీట్స్లో ప్రవేశించి స్వామివారి దర్శన అవకాశం కల్పించడం జరిగింది. పకడ్బందీ బందోబస్తు దాదాపు 7,000 మంది పోలీసు, సెక్యూరిటీ, విజిలెన్స్ స్టాఫ్ అందరూ డ్యూటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుబ్బారెడ్డి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. వారి టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వయంగా స్వామివారి దర్శనం చేయకుండా, రాత్రి పగలు తేడా లేకుండా అందరూ కూడా నిరంతరంగా కృషి చేశారు. ఎక్కడ కూడా తోపుదాట్లు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా, ఘాట్ రోడ్లో మూవ్మెంట్స్ ఇబ్బంది రాకుండా, మాడా స్ట్రీట్స్లో ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ చేయగలిగారు. ఇన్నర్ రింగు రోడ్డు, ఔటర్ రింగు రోడ్లలో వేచి ఉండే భక్తుల కోసం సుపథం, నైరుతి, ఈశాన్యం, వాయవ్యం గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి భక్తుల్ని అనుమతిస్తూ గరుడ వాహన సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేయడంతో భక్తులు వాహన సేవను వీక్షించారు. భక్తులు వాహనం ముందు నడిచి వెళుతూ సంతృప్తికర దర్శనం చేసుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 7 నుంచి రాత్రి 12 గంటల వరకు
నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించారు. మాడవీధుల్లోని గ్యాలరీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. భక్తుల భద్రత నిమిత్తం రోజువారీ విధులు నిర్వహించే పోలీసులకు అదనంగా మరో 1300 మంది పోలీసులతో భక్తులకు భద్రత కల్పించారు. దాదాపు 3500 మంది శ్రీవారి సేవకులు ఆహార పొట్లాల ప్యాకింగ్, గ్యాలరీల్లో అన్నప్రసాదాల వితరణ, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తాగునీటిని పంపిణీ చేశారు. భక్తుల రవాణా సౌకర్యార్థం తిరుమల ఘాట్ రోడ్డులో 24 గంటలు బస్సుల ద్వారా భక్తుల్ని తరలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని శాఖల అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ గరుడ వాహన సేవను దిగ్విజయం చేశారు. గరుడ వాహన సేవకు ముందు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహానగరంలో ఎంతో మంది మాయగాళ్లు ఉన్నారని, తక్కువ ధరకే ప్రభుత్వ స్థలాలు వస్తాయంటే పేదలు నమ్మి మోసపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. పేదలను కష్టపెట్టడం తమ ప్రభుత్వ విధానం కాదన్న ముఖ్యమంత్రి మూసీ పునర్జీవనమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. అంబర్పేటలో హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను లాంఛనంగా ప్రారంభించి మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో చెరువుల్ని చెరబట్టే కబ్జాదారుల తాట తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. చెరువుల్ని విడిపించడం, నాలాలు విస్తరించడం, మూసీ పునరుజ్జీవనం చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. అంబర్పేట్లో 5 ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక మహిళలంతా బతుకమ్మలతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం బతుకమ్మ కుంట శిలాఫలకం ఆవిష్కరించి గంగమ్మకు చీరే, సారే సమర్పించి వందనం చేశారు. మహిళలు తీసుకొచ్చిన బతుకమ్మను బతుకమ్మ కుంటలో నిమజ్జనం చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆడబిడ్డల్ని భాగస్వామ్యం చేసినప్పుడే బతుకమ్మ పండుగకు నిండుదనం వస్తుందన్న సీఎం బతుకమ్మ కుంట పునరుద్ధరణే జీవితాశయంగా వీహెచ్ కృషి చేశారని ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రతిపాదన మేరకు బతుకమ్మ కుంటకు వి హనుమంతరావు పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హైడ్రాను అభినందించిన సీఎం మూసీ నదిని పునరుజ్జీవం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. అందుకోసం రాజకీయాలకు అతీతంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజా ప్రతినిధులంతా కలిసి రావాలని కోరారు. నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమయ్యి వాళ్ళ యొక్క కబ్జాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురద జల్లే ప్రయత్నం చేసింది. తక్షణమే అంబర్పేటకు సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. మీరు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటన చేసి, నేను మున్సిపల్ అధికారులకు కూడా అందరికి ఆదేశాలు ఇస్తున్నా, మీరు మొత్తం తిరగండి, ఎన్యూమరేట్ చేయండి, ఎవరెవరు ఉన్నారు పేదలు లిస్టు తీయండి, వాళ్ళ పరిస్థితి ఏంది అంచనా వేయండి. ఇవాళ వాళ్లకు పునరావాసం కల్పించడమే కాదు, 100% ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అన్ని వసతులతో కూడుకున్న ఒక క్యాంపస్నే ఒక మినీ సెక్రటేరియట్ లాగా అంబర్పేటలో మీకు కట్టించే బాధ్యత నాది. ఏమేమి ఆఫీసులు కావాలో లిస్ట్ అవుట్ చేయండి. 2 నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి. ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ 9 తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కాలేరు వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. పేదల్ని కష్టపెట్టడం తమ ప్రభుత్వ విధానం కాదన్న రేవంత్ రెడ్డి మహానగరంలో ఎంతో మంది మాయగాళ్లు ఉన్నారన్నారు. తక్కువ ధరకు ప్రభుత్వ స్థలాలు దొరుకుతున్నాయంటే పేదలు ఎవరూ నమ్మి మోసపోవద్దని సీఎం సూచించారు. కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయి ఉండొచ్చు. బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లోకి పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు. గుంటూరులో చదువుకున్న వాళ్ళు, గుడివాడలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు. నాకు అట్లా కాదు. మా ప్రాంతాల నుంచి వలస హైదరాబాద్కు బతకడానికి వచ్చేటోళ్ళని నేను చూసిన. వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉంటుంది, వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది, వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన ఉంటుంది.
వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాపుకునేది ఏమున్నది ఒకసారి ఆలోచన చేయండి. పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మాయగాళ్ళు మహానగరంలో చాలామంది ఉంటారు, వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకి సగ్గోకి వస్తుందని తీసుకోకండి. మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరిని నష్టపోనివ్వం, ఎవరిని కష్టపెట్టం. హైడ్రాపై ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చిన ధైర్యంతో ముందుకెడుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణ ఒక శాంపిల్ మాత్రమేనని, నగరంలో మరిన్ని చెరువులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. హైడ్రాను తీసుకొచ్చి తమ కలను సాకారం చేసిన ముఖ్యమంత్రికి వీహెచ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఒక సంస్థ హైడ్రా. ఈ హైడ్రా ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, దాదాపు మోర్ దెన్ 900 ఎకరాలు 50,000 కోట్ల ఆస్తుల్ని కాపాడుతూ, దాంట్లో ఇది ఒక శాంపుల్ అన్నమాట. ఈ బతుకమ్మ కుంట అనేది కూడా ఒక శాంపుల్ మట్టుకే, ఇది ఆరంభం మట్టుకే. ఇట్లాంటి ఎన్నో కుంటలు బయటకు తీస్తాం, హైడ్రా బయటకు తీస్తుంది. తీసి దీన్ని చెరువులు పునరుద్ధరణ కార్యక్రమంలో, నాలాల పునరుద్ధరణ కార్యక్రమంలో, వీటిలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా సభావేదికగా ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. అపోజిషన్ నాయకులు ఒకటే పని పెట్టుకున్నారు, హైడ్రా అంటే ఇల్లు కొలగొడతారు, హైడ్రా అంటే ఇల్లు కొలగొడతారు. అరే కాదురా బాబు, ముఖ్యమంత్రి చెప్పుడు ఏ ఇల్లు అయితే మూసమీళ్ళ మధ్యలో పోతున్నదో వాళ్ళకు 2 బెడ్లు కట్టిస్తాడు. ఇలా గాజుల రామారంలో 300 ఎకరాలు కబ్జా చేసిండ్రు, ఎవరికి తెలియదు. హ్యాట్స్ ఆఫ్ టు రంగనాథ్ గారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి ముందు అంబర్పేటలో 339 MLD సామర్థ్యంలో నిర్మించిన 6 STPలను సీఎం ప్రారంభించారు. 100% మురుగు శుద్ధి చేసే లక్ష్యంతో జలమండలి కొత్త STPలను నిర్మిస్తోంది. ఔటర్ రింగు రోడ్డు పరిధిలో 972 MLDల సామర్థ్యంతో 39 చోట్ల నిర్మించే మురుగునీటి శుద్ధి కేంద్రాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్, హిందూపూర్ గ్రామాలలోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అటువైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు. హనుమకొండ జిల్లా కటాక్షపూర్ మత్తడి చెరువు వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నుంచి ములుగు వైపు వెళ్లాల్సిన వాహనాలను గూడెప్పాడు, పరకాల, రేగొండ, జూకారం మీదుగా ములుగు వైపుగా దారి మళ్లించారు. ములుగు నుంచి వచ్చే వాహనాలను అదే మార్గంలో దారి మళ్లించారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో విరాట్ విశ్వకర్మ యజ్ఞోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విశ్వకర్మలు భారీగా తరలివచ్చారు. అద్దోజు, తూఫ్రాన్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రక్తపు చుక్క ఒక జీవితాన్ని కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రక్తదానం పట్ల యువతకు మరింత అవగాహన కల్పించాలని కోరారు. ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ అండ్ అన్నదానం కార్యక్రమం జరపబడుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల పలు బెనిఫిట్స్ ఉన్నాయి మన బాడీకి. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకు ఏ పని చేయకపోయినా కూడా 600 to 800 క్యాలరీస్ అనేది మనకు బాడీ అనేది సొంతంగా ఖర్చు చేసుకుంటది. ఎట్ ద సేమ్ టైం దాంతో పాటు కొత్త బ్లడ్ ఉత్పన్నం జరగడము అండ్ హార్ట్ స్ట్రోక్ నుంచి, బ్రెయిన్ స్ట్రోక్ నుంచి విముక్తి పొందడం కూడా దీని యొక్క అడ్వాంటేజ్. సో అందరు కూడా బ్లడ్ డొనేషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. అందరికి అపోహ ఉంటది బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వీక్ అయిపోతామని. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇంకా హెల్దీ అవుతాం, కానీ వీక్ అవ్వడం అనేది ఉండదు. డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్స్. థ్యాంక్ యూ. ఆసియా కప్ టోర్నీలో ఓటమన్నదే లేకుండా జైత్రయాత్ర సాగించిన భారత్ పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించింది.
చిరకాల ప్రత్యర్థి అయిన దాయాదిపై 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 20 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో తీవ్రమైన ఒత్తిడిని తట్టుకొని భారత బ్యాటర్లు విజృంభించారు. జీవితకాల అద్భుత ఇన్నింగ్స్తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించిన భారత్ 9వ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో దాయాది జట్టుపై టీమిండియా 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ ఓపెనర్లో సాహిబ్ జాదా ఫర్హాన్ 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57, ఫకార్ జమాన్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 46 రన్స్ చేశారు. ఈ దశలో దాయాది జట్టు భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్ తన స్పిన్తో మాయాజాలం చేశాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో 19.1 ఓవర్లలో 146 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 146 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 20 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 5 పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ మరోసారి విఫలమయ్యాడు. శుభ్మన్ గిల్ కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో బ్యాటింగ్కు దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ జీవితకాలపు అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఫిరంగుల్లాంటి షాట్లతో దాయాది బౌలర్లను బెంబేలెత్తించిన తిలక్ వర్మ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు చేశాడు. శివం దూబే 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33 రన్స్ చేశాడు. సంజు శాంసన్ 24, శుభ్మన్ గిల్ 12 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో ఫహీం అష్రఫ్ 3 వికెట్లు, షాహీన్ అఫ్రీది, అబ్రార్ చెరో వికెట్ తీశారు. ఆసియా కప్ ట్రోఫీ ప్రధానోత్సవానికి భారత్ దూరంగా ఉంది. ఏసీసీ అధ్యక్షుడు, పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత ఆటగాళ్లు విముఖత చూపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో నఖ్వీ పోస్ట్ చేసిన వీడియోకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు ఖలీద్ అల్ జరూనీ నుంచి ఆసియా కప్ టోర్నీ అందుకోనున్నారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు 21 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్ల్లో 200 స్ట్రైక్ రేట్తో 314 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. ఆసియా కప్ ఫైనల్ టైటిల్ సాధించిన భారత జట్టుపై సామాన్యుడి నుంచి రాష్ట్రపతి వరకు ప్రశంసలు కురిపించారు. టోర్నమెంట్లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదని గుర్తు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇది ఆటలో మన ఆధిపత్యాన్ని సూచిస్తుందని తెలిపారు. యుద్ధ భూమిలోనూ మైదానంలోనూ ఒక్కటే ఫలితమని, 2 చోట్ల ఇండియానే గెలిచిందని పోస్టు చేసిన ప్రధాని మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ కనిపించిందని రాసుకొచ్చారు. భారత క్రికెటర్లకు అభినందనలని పేర్కొన్నారు. ఇది ఒక అద్భుతమైన విజయమని, మన ఆటగాళ్ల శక్తి ప్రత్యర్థులను కుప్పకూల్చిందని పోస్టు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రంగంలోనైనా భారత్ గెలవాల్సిందేనని అందులో వివరించారు. భారత జట్టుకు అభినందనలు తెలిపిన ఐసీసీ చైర్మన్ జైషా టీమిండియా తన ప్రతిభ, స్థిరత్వం, వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రదర్శించిందని వెల్లడించారు.